దాస లక్షణం చేత వాళ్ళు కూడా దైవత్వాన్ని పొందారు. దైవత్వం పొందకుండా పూజనీయులు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా పూజనీయులు అవుతారు. ఎప్పుడు అవుతారు? దైవత్వాన్ని పొందితే. దైవత్వాన్ని పొందాలంటే మొదటి లక్షణం ఏమిటి అంటే దాస్యం లేకుండా కింకరత్వము లేక శంకరత్వము రాదు. దాని సూత్రం ఇది. సూత్రం పెట్టుకోవాలి. అర్థమైందండి? కాబట్టి మీరు శంకరుడుగా ఈశ్వరుడుగా పరిణామం చెందాలి అంటే ముందు ఏం చేయాలి? కింకరుడుగా ఉండడం నేర్చుకో. భగవంతుడు ఏం చెప్తే అది చేయడం నేర్చుకో. దీనికి ఉదాహరణ చెప్తాను. చెప్తే తొందరగా అర్థం అవుతుంది. శ్రీరామచంద్రమూర్తి మరి నిద్రపోవాలి కదా. నిద్రపోవాలి అంటే ప్రతిరోజు లక్ష్మణ ఇంకా నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్పే వరకు ఆయన ఇలాగే నిలబడు. ఆయన ఉద్యోగం ఏంటి? ఆయనకి ఏదన్నా ఎవరికైనా చెప్పాలి. ఎవరికి చెప్పాలి? ఎవరు రెడీగా ఉంటే వాళ్ళకే చెప్తా. మీరు గుర్తుపెట్టుకోండి. ఓ పని చెప్పాలంటే ఎవరికి చెప్తాం? రెడీగా ఉంటే చెప్తాం. మీరు రెడీగా లేరండి అప్పుడు చెప్తాను. చెప్తే మాత్రం ప్రయోజనం ఉందని చెప్పమని. అందుకని శ్రీరాముడికి ఏ అవసరం వచ్చినా ఏ పని చెప్పాలన్నా ఆయనకి ఎప్పుడు అవసరం వస్తుందో ఎప్పుడు ఏం చెప్పాల్సి వస్తుందో నాకు తెలియదు. కానీ నేను మాత్రం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను అని హనుమంతుడు అని లక్ష్మణుడు ఉన్నారు. కాబట్టి రాముడితో సమానంగా పూజలు అందుకునేటటువంటి స్థాయికి శ్రీరామ పంచాయతంలో స్థానం. సీతమ్మ వారంటే రాముడు భాగమే కాబట్టి మనం ఒప్పేసుకున్నాం. కానీ మరి వీళ్ళిద్దరికి ఎందుకు ఇచ్చాం? ఈ కారణం చేత. బాగా గుర్తుపెట్టుకోవాలండి. అందుకని మనం ఏ పాత్ర తీసుకుంటాం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి. మీరు గమనిస్తే ఇందాక నుంచి నేను ఎక్కడైనా దేవాలయంలో కానీ గురువుల దగ్గర కానీ ఎలా ఉంటానంటే లక్ష్మణుడు వలే ఉండు చాలు. అప్పుడు నీకు దివ్యత్వం వచ్చేస్తుంది. దాసుడిగా జీవించాలనుకోండి దివ్యత్వం వచ్చేస్తుంది. దాసుడిగా జీవించలేదనుకోండి దివ్యత్వం రాదు. ఎందుకంటే దాసుడై జీవించేవాడు నేను అన్నట. వాడికి వేరే పని లేదు. నేను అనకపోతే ఆయన సొంత పని అంటూ ఏమీ లేదు. ఏ పని లేని కార్యమే నా కార్యం, నువ్వు కార్యమే నా కార్యం. ఇక వేరే నాకేం పని లేదు. ఏం బాబు ఏం చేస్తావు? నాకే వేరే పని లేదు స్వామి. స్వామి కార్యమే, వేరే ఇంకేం పని లేదండి అన్నవాడే దాసుడు. మనం అందరం ఎలా ఉన్నాం? మన పనులన్నీ చూసుకుని ఖాళీ దొరికితే అప్పుడు స్వామి కార్యం. అప్పుడు ఏమైపోయింది? దాసుడు అవుతాడా? దాసుడు కాని వాడికి మరి దివ్యత్వం లభిస్తుందా? లభించదు. కాబట్టి ముందు స్వకార్యం అనేవాడు జీవుడు, అజ్ఞాని. ఎవరైతే నా పని ముందు, మనం చిన్నప్పటి ఎట్లా పెరుగుతాం? ముందు నీ పని చేసుకుంటావా లేదా? లేకపోతే బయట పని చేస్తావా? ముందు నీ పనే చేస్తావు. ఎందుకని? నా పని సవరించుకోకుండా బయటికి పోతే ఎట్లాగండి? వీళ్ళని అడిగామనుకో, ముందు ఇంట్లో పని సవరించుకోవాలా వద్దా? తర్వాతే గుడి పని. అంతేనా కాదా? ఇంట్లో పని సవరించుకోకుండా గుడికి వచ్చి కూర్చున్నాం అనుకోండి, మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు? ముందు ఇక్కడ సంగతి లేదు, అక్కడికి పోయింది ఇవిడ అంటే వల్ల లేదా? ఇంటికి వెళ్ళాకైనా నీ పని ఎవరు చేయాలి? నువ్వే చేయాలి. అంతేనా కాదా? మరి ఇప్పుడు ఎలాగే ఈ వ్యవహారం? స్వామి కార్యం చేస్తే తప్ప దాసుడివి కావు, దివ్యత్వం రావు. ఇంట్లో పని చేసుకోకపోతే జీవితం జరగదు. మరి అది ఎలా? ఇప్పుడు ఈ రెండింటికి ఎలాగా ఈ మెలిక విప్పడం ఎలాగా? అందుకని ఇంట్లో కూడా ముందు గుడి కట్టాలి, ఇంట్లో కూడా దైవాన్ని పెట్టాలి, ఇంట్లో కూడా నిత్య పూజ చేయాలి. అప్పుడు మీ ఇల్లు దేవాలయం. ఏం చేయాలండి? మీ ఇంటిని దేవాలయంగా మార్చాలి. మీ ఇంటిని దేవాలయంగా మారిస్తే అప్పుడు అది కూడా ఏమైంది? స్వామి కార్యమే. అర్థమైనా ఇప్పుడు మీకు? మీ ఇంటిని దేవాలయంగా మీరు భావించడాలి. అప్పుడు ఏమైపోయింది? ఇక్కడే ఉంది దేవాలయం, ఇక్కడ రావాల్సిందే. మరి పొద్దున్న 4 గంటలకు లేచి చేసేదంతా ఏమిటో మరి లేస్తున్నారా లేదా? గ్రామాల్లో పెద్దగా బారెడు పొద్దుకినాక లేచేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. పొద్దున్న లేస్తారు కదా, లేచి అంతా ఇంటి పని చేస్తున్నారా లేదా?
అది ఇంటి పని కాదు, అది కూడా స్వామి కార్యమే. ఎప్పుడైంది? మీ ఇంటిని దేవాలయంగా మీరు చూసుకోవడం వచ్చినాం, అంతేనా కాదా? సరేనండి.